హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మొదటిగా మన డేటాలో ఎక్కడ బ్లాంక్స్ లేకుండా ఫిల్ అయితే చేసుకోవాలి. చేంజ్ చేయాల్సిన డేటాని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని మనకి డేటా ట్యాబ్లో ఫ్రమ్ టేబుల్ రేంజ్ అనే ఆప్షన్ని ఎంచుకోవాలి. ఇప్పుడు టేబుల్గా చేయబడిన మొత్తం డేటా అనేది మళ్ళీ పవర్ క్వరీ కోసం అడగడం జరుగుతుంది. దాన్ని ఓకే చేయాలి. ఇప్పుడు పవర్ క్వరీ ఓపెన్ అయితే అయ్యింది. పవర్ క్వరీలో మన డేటా కూడా ఇన్సర్ట్ అయితే అయ్యింది. మనం మార్చవలసిన స్టాటిక్ డేటా రైతు పేరు, ఖాతా నెంబరు, తండ్రి పేరు ఉన్న కాలంను సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్లో గ్రూప్ బై అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు ఈ 3 కాలమ్స్ యాడ్ గ్రూపింగ్లో అయితే యాడ్ అయిపోయాయి. రోస్లో ఉన్న సర్వే నెంబర్లు మెర్జ్ చేయడం కోసం న్యూ కాలం అనేది యాడ్ చేయాలి. కాలం నేమ్ అనేది సర్వే నెంబర్స్ అని ఇచ్చుకొని ఆపరేషన్ దగ్గర ఆల్ రోస్ అని పెట్టుకోవాలి. నెక్స్ట్ కాలం అనేది టోటల్ ఎక్స్టెంట్ కూడా ఒక నెక్స్ట్ కాలం అనేది ఇచ్చుకోవాలి. మనకి టోటల్ ఎక్స్టెంట్ నేమ్ ఇచ్చుకొని ఆపరేషన్ దగ్గర సమ్ అనేది ఇచ్చుకోవాలి. రెఫరెన్స్ కాలం సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయాలి. ఇప్పుడు పవర్ క్వరీలో టోటల్ ఎక్స్టెంట్ అనేది వచ్చేసింది. సర్వే నెంబర్ లిస్ట్ మాత్రం ఇంకా టేబుల్ ఫార్మాట్లో ఉంది. టేబుల్ ఫార్మాట్లో ఉన్న సర్వే నెంబర్ డేటా అనేది నార్మల్ మాన్యువల్ కంటే మనకి కోడింగ్ ద్వారా అనేది సింపుల్గా అయితే తీసుకుంటుంది. ఈ పేస్ట్ చేయాల్సిన కోడ్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. యాడ్ కస్టమ్ ట్యాబ్లో ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని దాంట్లో యాడ్ కస్టమ్ కాలం అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఆ కోడ్ అయితే కాపీ చేసుకొని ఇందులో బాక్స్లో పేస్ట్ అయితే చేయండి. ఈ కోడ్ టేబుల్ ఫార్మాట్లో ఉన్న రో డేటా అనేది వన్ సెల్లో కంబైన్ చేయడానికి అయితే యూజ్ అయితే అవుతుంది. మనకి మెయిన్ ఎక్సెల్లో ఉన్న కాలం నేమ్స్ అయితే మాత్రం చక్కగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్న సర్వే నెంబర్స్ అనేది మనం ఇందాక ఆల్రెడీ కాలమ్స్ కోసం ఇచ్చిన న్యూ కాలం కోసం ఇచ్చిన అది మనమైతే మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు. పక్కన ఉన్న మన కాలమ్స్ లిస్ట్ అయితే అక్కడ వచ్చింది. అది మనం దాని ద్వారా మనం యాడ్ అయితే చేసుకోవచ్చు. ఈ సర్వే నెంబర్స్ అనేది ఇందాక మనం యాడ్ చేసిన న్యూ కాలం పవర్ క్వరీలో. నెక్స్ట్ ఎల్పీ నెంబర్ అనేది నాది మెయిన్ డేటా కాలం నెంబర్ అనేది యాక్చువల్లీ సర్వే నెంబర్ కాలం. అక్కడ హ్యాష్ అనేది ముందు ఉండడానికి కారణం అక్కడ మధ్యలో స్పేస్ ఇవ్వడం జరిగింది. అందువల్ల హ్యాష్ అనేది పెట్టడం జరిగింది. స్పేస్ ఇస్తే హ్యాష్ అనేది ఉంటుంది. స్పేస్ లేకపోతే హ్యాష్ అనేది అవసరం లేదు. మీ కాలం నెంబర్ అనేది కాలం నేమ్ అనేది సరిగ్గా చూసుకోవాలి. కాలం నేమ్ సరిగ్గా లేకపోతే ఎర్రర్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు వచ్చిన మొత్తం డేటా అయితే వచ్చేసింది మనకి పవర్ క్వరీలోకి. ఇప్పుడు టేబుల్ ఫార్మాట్లో ఉన్న డేటా అయితే రిమూవ్ చేసేయండి. ఆ కాలము మెర్జ్ అయిన సర్వే నెంబర్ డేటా అనేది ఇప్పుడు మనకి పవర్ క్వరీలోకి వచ్చేయడం జరిగింది. దీన్ని మెయిన్ షీట్లోకి మనకి ఇప్పుడు పంపించుకుంటే సరిపోతుంది. కాలం నేమ్స్ కోడ్లో కూడా ఎంటర్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. కాలం నేమ్స్ అనేవి 2 దగ్గర కోడ్లో ఎంటర్ చేయడం అనేది ఉంటుంది. ఒకటి మెయిన్ డేటా కాలంది, ఒకటి పవర్ క్వరీ కాలం నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు హోమ్ ట్యాబ్లో లోడ్ అండ్ క్లోజ్ అనేది క్లిక్ చేస్తే మనకి డేటా అనేది మెయిన్ పేజ్కి అనేది తీసుకువెళ్ళడం జరుగుతుంది. మెయిన్ ఎక్సెల్ షీట్కి అందులో మనకి కావాల్సిన విధంగా మనం మళ్ళీ ఎడిట్ అనేది చేసుకోవచ్చు.